హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్ర విధులు తంత్ర విధులు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా రహస్యవంతమైన మంత్రములు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. కర్ణ పిశాచి మంత్రం ఇంతకు ముందు చెప్పి ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుందాం. ఈ మంత్రం ప్రతిరోజు 10,000 జపం చేయవలసి ఉంటుంది. 41 రోజు దీక్షా కంకణ బద్దలే చేయవలసి ఉంటుంది. గురువు వద్ద నుండి మంత్రం తీసుకుని యంత్ర విధులను నేర్చుకుని దిగ్బంధనాది విధులు గావించుకొని తొలిసంధ్య మరుసంధ్య యథాశక్తి కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ఉదయం సాయంత్రం 108 చెప్పున జపం చేసి రాత్రి 10 గంటల నుండి 3 గంటల వరకు 100 మాలలు అనగా ఆయతనం 10,000 జపం చేయవలసి ఉంటుంది. ఇలా 42 రోజులు జపం చేసేసరికి కర్ణ పిశాచి తమ కర్ణమందు సూచనప్రాయంగా తెలియజేయడం మొదలు పెడుతుంది. ఒకసారి ప్రయత్నించండి. ఏదైనా విధులు అనుకూలించిపోయినప్పుడు గురువు వద్దకు సమీపించి ఆకర్షణ యంత్రములు దిగ్బంధన నేర్చుకుని మంత్రాది విధులు పూర్తిగా నేర్చుకున్న తర్వాత అనగా విధానాలు పూర్తిగా నేర్చుకున్న తర్వాత చేయండి. ఈ మంత్ర జపం చేయాలనుకునే వాళ్ళు తప్పనిసరి శివారాధన చేయాలి. శివుని యొక్క ప్రదక్షిణలు శివునిపై భక్తి శ్రద్ధలతో చేస్తే శీఘ్రం ఫలదాయకం అవుతుంది. ఇతర వివరణలకు ప్రసంగాన్ని వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు కర్ణ పిశాచి వశీకరణ మంత్రం. ఓం నమో భగవతే రుద్రాయ కర్ణ పిశాచాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతే రుద్రాయ కర్ణ పిశాచాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతే రుద్రాయ కర్ణ పిశాచాయ స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలిసంధ్య మరుసంధ్య కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహము ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్షా కంకణ బద్దులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగాలను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎల్లైన ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలు रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रघुमार और निखिलानंद सागर महाराज।